హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమ్యజ్యోతి ఛానల్‌కి స్వాగతం. క్రైమ్ ఇన్ యాప్ ప్రేమే నేరమా 16వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాము. అంతే కదా! నిర్లక్ష్యానికి గురి అయిన తను, ఎవ్వరికీ అక్కర్లేని తను ఒకరిని ఎదురు చూసేలా చేస్తుంది. ఆ ఆలోచన చాలా హాయిగా అనిపించింది గగనకి. మళ్ళీ రాత్రి తన భర్త అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. విఖ్యాత్‌తో తను మాట్లాడుతున్నట్టు తెలిస్తే అసలు తన జీవితం ఏమైపోతుందో కూడా ఊహించలేకపోయింది. ఇక ఎప్పుడూ విఖ్యాత్‌తో మాట్లాడొద్దు అని అనుకుంది. కానీ గంట సేపు కూడా ఉండలేకపోయింది. ఎందుకు అంత కంగారు? నేను ఎక్కడికి పోతాను అంటూ ప్రతి సందేశం పంపించింది. లేవడానికి ఇంత సమయం పట్టిందా? ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు? అంటూ మళ్ళీ తిరిగి వెంటనే మెసేజ్ పంపించాడు విఖ్యాత్. విఖ్యాత్ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ ఉండడం వల్ల ఎప్పుడూ ల్యాప్‌టాప్ ముందే ఉంటూ ఉంటాడు. అందుకే గగన ఎప్పుడు మెసేజ్ చేసినా వెంటనే మెసేజ్ చేస్తాడు. తన వర్క్ లేదంటే కథలు రాస్తూ ఉంటాడు. కొంచెం పని తీరేది లేదులే, ఇంట్లో పని ఎక్కువగా ఉంది. అందుకే సెల్ తీసి చూడలేదు అని అంది గగన. నీకోసం కథ రాయమన్నావు కదా, రాశాను చూడు అని అన్నాడు విఖ్యాత్. అవునా, ఇప్పుడే చదువుతాను అంటూ కథ చదివింది గగన. చదువుతున్నంతసేపు తన పెదవులపై చిరునవ్వు చెదరలేదు. అంతలా నవ్వించింది తనని ఆ రచన. మొత్తం నవ్వుతున్న ఎమోజిలని అతని ఇన్బాక్స్‌లో నింపేసింది. నవ్వుల నావా అని అన్నాడు విఖ్యాత్. ఎవరు నేనా? నా జీవితానికి అంత లేదులే అని అంది గగన. ఏ, నీ జీవితానికి ఏమైంది? ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త, 2 పిల్లలు, అలా అంటావేంటి? అన్నాడు విఖ్యాత్. ఇష్టం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు అని పంపించింది గగన. అంటే? అని అడిగాడు విఖ్యాత్. అంటే ఏమీ లేదులే. ఇంతకి తిన్నావా? అని అడిగింది గగన. మాట దాటేయకు. నీ బాధ ఏదైనా అవ్వని, సంతోషం ఏదైనా కాని, నీ ప్రతి మాట వినడానికి నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను అన్నాడు విఖ్యాత్. కానీ పంచుకోవడానికి నేను సిద్ధంగా లేను అని పంపించింది గగన. అంటే దాని అర్థం నువ్వు నన్ను నీ స్నేహంగా అంగీకరించడం లేదు, అంతే కదా అని అడిగాడు విఖ్యాత్. అలా అని కాదు. నీ సమస్యలు నీకు ఉంటాయి. మళ్ళీ నా గురించి అవసరమా చెప్పు నీకు అని పంపించింది గగన. చెప్పాను కదా, నాకు స్నేహితులు అంటూ ఎవరూ లేరు. నీతో స్నేహం నాకు చాలా నచ్చింది. చూస్తుంటే ఈరోజు నువ్వు ఎందుకో దిగులుగా ఉన్నట్టుగా అనిపించావు. ఇంతకు ముందు కూడా ఒకరోజు అలాగే ఉన్నావు. కానీ నా మాటలు దాటేశావు ఆ రోజు. నీలో ఏదో బాధ ఉంది. అది నాతో పంచుకో, ప్రశాంతంగా ఉంటుంది అని పంపించాడు విఖ్యాత్. లేదు, నాకు ఇష్టం లేదు అని పంపింది గగన. సరే, నీ ఇష్టం. ఇంకా నీకు నాపై నమ్మకం కలగలేదు. నమ్మకం కలిగినప్పుడే నిజమైన స్నేహంగా అంగీకరిస్తాను. అప్పుడే ఏది దాచకుండా అన్నీ చెప్తావు. నీకు ఏదైనా సమస్య ఉంటే నా దగ్గర దానికి పరిష్కారం ఉంటుందేమో అనే ఉద్దేశంతోనే అడుగుతున్నాను. నిన్ను నా స్నేహితురాలుగా పూర్తిగా అంగీకరించాను కాబట్టి నువ్వు దిగులుగా ఉంటే చూడలేక అడుగుతున్నాను. ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అని అన్నాడు విఖ్యాత్. లేదు, ఇబ్బంది ఏమీ లేదు. నువ్వు నాకు సారీ చెప్పొద్దు. నీపైన నమ్మకం లేక కాదు. నా బాధలు ఎవరికి చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు అని పంపించింది గగన. అంటే నీకు బాధలు ఉన్నాయి. అవి ఎవరికి చెప్పుకోకుండా నీలో నువ్వే బాధపడుతూ ఉన్నావు. సమస్యను మనలో ఉంచుకున్నంత వరకు అది సమస్యగానే ఉండిపోతుంది. దానికి పరిష్కార మార్గం కోసం వెతకాలి. ఒకవేళ ఆ సమస్యకు వెంటనే పరిష్కారం దొరకపోవచ్చు. కానీ కనీసం ఒకరితో పంచుకుంటే ఉపశమనం లభిస్తుంది. నిజంగా నీకు నాపై నమ్మకం ఉంటే, నేను నీ స్నేహితుడిని అని నువ్వు అనుకుని ఉండుంటే, నీ సమస్య ఏంటో చెప్పు అని విఖ్యాత్ అడగడంతో ఇక తన మనసులో బాధని దాచుకోలేకపోయింది గగన. రోజు తను అనుభవిస్తున్న నరకం గురించి విఖ్యాత్తో చెప్పేసింది. ఇంత బాధలో ఉంటూ మామూలుగా మాట్లాడేస్తున్నావా? ఏ కాలంలో ఉన్నావు గగన అని పంపించాడు విఖ్యాత్. ఏ కాలంలో ఉన్నా నేను ముందుగా ఒక ఆడపిల్లని అని పంపింది గగన. నేను ఆడపిల్లని, నేను ఇలాగే ఉండాలి అని నీకు నువ్వు పెట్టుకున్న ఆంక్షలను తీసి పారేశాయి. ఆ తర్వాత నీ జీవితం ఇలా ఉండదు అని పంపించాడు విఖ్యాత్. అవును, నిజమే. చెప్పేంత తేలిక కాదు అనుభవించడం అని పంపింది గగన. అది కాదు గగన, అతను అలా కొడుతుంటే పడాల్సిన అవసరం నీకు ఏంటి అని అడిగాడు విఖ్యాత్. అమ్మకి కొడుతున్నాడు అని చెప్పుకుంటే తోడుగా ఉండాల్సిన పుట్టినిల్లు సర్దుకో అని చెబుతుంది. నాకంటూ ఏ తోడు లేనప్పుడు, నేను చేసేది కరెక్ట్ అని నా తోడుగా ఎవరూ లేనప్పుడు నేను ఏం చేయగలను? పైగా నన్ను నమ్ముకొని 2 పసిపిల్లలు. సర్దుకుపోకుండా గొడవలు పెట్టుకొని మేమిద్దరం విడిపోతే నష్టపోయేది ఎవరు? నా కడుపున పుట్టిన పిల్లలే కదా!
నా సంతోషం కోసం వాళ్ళ జీవితం నాశనం చేయలేను. అయినా ఈ లోకంలో నాకు ఒక్కదానికే ఉందా ఇలాంటి జీవితం? ఎంతమంది అలా సర్దుకుపోవడం లేదు అని చెబుతూ ఉంది గగన. అంత చదువుకున్నా, పెళ్ళికి ముందు ఉద్యోగం కూడా చేశాను అని అంటున్నావు. అసలు నువ్వు దేనికి భయపడుతున్నావో అర్థం కావడం లేదు. అయినా ఎదురు తిరిగినంత మాత్రాన విడిపోతారని ఎవరు అన్నారు? నువ్వు పడుతున్నంత కాలం కొడుతూనే ఉంటాడు. ఒక్కసారి ఎదురు చూడు చూడు. అంతలో నిన్ను వదిలేస్తారని అనుకోకు. ఈ లోకంలో భర్త వదిలేసిన భార్య కంటే భార్య వదిలేసిన భర్తకే విలువ తక్కువ. నువ్వు అతని జీవితంలో నుండి వెళ్ళిపోతే అతను వెళ్ళనివ్వడు. అతనే నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు అని గగనని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు విఖ్యాత్. లేదు, అది జరగని పని. నీకు ఆయన గురించి తెలియదు కాబట్టి అలా అంటున్నావు. నువ్వు అన్నది నిజమే. నన్ను వెళ్ళనివ్వడు. అలా అని నాకు నచ్చినట్టుగా కూడా బ్రతకనివ్వడు. ఈ జీవితం అతని శాసనం కింద నడవాల్సిందే తప్పదు. ఈ విషయంలో నువ్వు ఇంకా ఏమీ చెప్పొద్దు. అలా చెప్పేటట్టు అయితే ఇక్కడితో ఈ మాటలు ఆపేద్దాం. ఈ విషయం గురించి మాట్లాడడం నాకు ఇంకా ఇష్టం లేదు అని అంది గగన. సరే గాని, అంతలా ఇష్టపడి పెళ్లి చేసుకున్న నీ భర్త నిన్ను ఎందుకు అలా చేస్తున్నాడు? అసలు మీ మధ్య విభేదాలు ఎలా వచ్చాయి? నీకు ఇష్టమైతేనే చెప్పు అని అన్నాడు విఖ్యాత్. అన్నీ చెప్పేశాను. ఈ చెప్పడానికి ఏముంది? నన్ను చాలా బాగా చూసుకున్నాడు అని చెప్పాను కదా అని చెప్పింది గగన. అవును, అతని ప్రేమ చూసి నువ్వు కూడా మారిపోయి అతని జీవితం అని అనుకున్నాను అని కూడా అన్నావు అని పంపించాడు విఖ్యాత్. అతన్ని నా జీవితం అనుకుని నేను మారిపోయా. అతన్ని ఇష్టపడుతూ వచ్చాను. అప్పుడు పెద్ద బాబు కడుపులో ఉన్నాడు. 7వ నెల అది. ఒకరోజు ఆయన చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. పెళ్లి అయ్యాక అలా ఆయన ఆలస్యంగా ఇంటికి రావడం అదే మొదటిసారి. నాకేమో ఆయన వచ్చాకే తినడం అలవాటు. ఇంటికి వచ్చిన ఆయన ఇంక పడుకోకుండా ఎదురు చూస్తున్నావా అని అన్నాడు. నువ్వు రాకుండా నేను తినను కదా, ఇక నిద్ర ఎలా పడుతుంది అని అన్నాను. పిచ్చి పట్టిందా గగన? నువ్వు గర్భవతివి. నీకు ఇప్పుడు 7వ నెల. ఇలాంటి సమయంలో ఇలా తినకుండా ఉంటారా ఎవరైనా అని ఆయన ప్లేట్లో భోజనం పెట్టుకుని తీసుకొచ్చాడు. మీరు తినరా అని అడిగాను. అనుకోకుండా ఫ్రెండ్తో పార్టీ ఉంటే వెళ్లాల్సి వచ్చింది. అక్కడే భోజనం చేశా. అయినా నీకు ఫోన్ చేసి చెప్పాను కదా లేట్ అవుతుందని. అప్పుడైనా తినాలి కదా అంటూ తిడుతూ ప్లేట్లో భోజనం కలుపుతూ ఉన్నారు. మీకు తెలుసు కదా, మీరు లేకుండా నాకు తినాలి అనిపించదు అన్నాను. ఇప్పటి నుండి అది మానేయ్. కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా నువ్వు సమయానికి తినాలి అంటూ ఒక ముద్ద నా నోటి దగ్గరికి తీసుకువచ్చాడు. ఆయన ప్రేమ చూసి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పిచ్చిదానా, దీనికి ఏడుస్తున్నావా? ఇప్పుడు నేను నిన్ను ఏమన్నానని అని అన్నాడు ఆయన. మీరు అన్నందుకు కాదు, మీరు నాపై చూపిస్తున్న ప్రేమకి సంతోషంతో వస్తున్న కన్నీళ్లు ఇవి. నిజంగా మీరు నా జీవితంలోకి రావడం నా అదృష్టమని అన్నాను. అందరూ నీలా ఉంటే అన్ని కుటుంబాలు బాగుంటాయి. అప్పుడు మనుషులందరూ కూడా బాగుంటారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అన్నాడు ఆయన. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమి జ్యోతి.